13 బాలుడు. అర్ధరాత్రి రాజప్రాసాదం లాంటి తమ ఇంట్లో ఎప్పటిలానే ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. కానీ ఆ నిసిరేయి నిశ్శబ్దంగా తన జీవితంలో పెను విషాదాన్ని మోసుకొస్తోందని అతను ఊహించలేదు. అర్ధరాత్రి హఠాత్తుగా ఆ ఇంటి వృద్ధదాసి పరుగున గదిలోకి వచ్చింది. బాబు, జరగకూడనిది జరిగిపోయింది, అమ్మ మనల్ని విడిచి వెళ్ళిపోయింది అంటూ అతన్ని పొదివి పట్టుకుని భోరున విలపించింది. అందాక మరణం అంటే ఏమిటో తెలియని బాలుడికి మృత్యు అంటే తిరిగి రాని లోకాలకి తరలిపోవడం అని, అమ్మ అక్కడికి వెళ్ళిపోయిందని అర్థమైంది. అప్పుడు శోకం తుఫానులా ఆ పసి మనసుపై విరుచుకుపడింది. కన్నతల్లికి ఇచ్చిన కన్నీటి వీడ్కోలు అతనికి ఆజన్మాంతము మాయని గాయమై మిగిలిపోయింది. అనంతర కాలంలో ఆ ఆవేదనకి అక్షరాల ఆనవాలుగా వసంత ప్రభాతాలతో విచ్చుకుంటున్న మల్లెపూలు పిడికడు ఉత్తరీయం కొంగున కట్టుకుని వెర్రివాడిలా తిరిగినప్పుడు, విరిసి విరిగిన ఆ మల్లె మొగ్గలను పదే నుదుటికి అద్దుకుంటున్నప్పుడు ప్రతినిత్యం మా అమ్మ చేతివేళ్లు గుర్తుకు వచ్చేవి. అద్భుతమైన ఆ స్పర్శ మల్లెపూలలో నిర్మలంగా ప్రస్ఫుటమయ్యేవి అంటూ రాసుకుని తన జ్ఞాపకాల పుటల్లో పదిలపరుచుకున్నాడు. అనంతమైన ఆ శోకం అతనిలో అంతర్మథనానికి దారి తీసింది, అంతర్ముఖుణ్ణి చేసింది, అంతర్యామి అన్వేషణకు ఆది మూలమై నిలిచింది. కాలాంతరంలో ఆయన మనోలేఖిని మించి ఆలోచింపచేసే అక్షర సుమాలు విరిశాయి. మహాకవి తత్వవేత్తే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ మహాకవి తత్వవేత్తే రవీంద్రనాథ్ ఠాగూర్. అర్థాంతరంగా ఆయనను విడిచి వెళ్ళిన ఆ మాతృమూర్తే శారదాదేవి. ఆమె స్ఫూర్తితో రచించిన భక్తి భావాంజలే నోబెల్ పురస్కారం అందుకున్న గీతాంజలి. మాతృత్వంలో ఉండే మాధుర్యం మాటలకు అంతనిది. తండ్రి కన్నా గురువు కన్నా తల్లే గొప్పదని మన ధర్మశాస్త్రాలు నొక్కి వక్కాణించే. గురువునాం మాతా గరీయసి అన్నది ఋషివాక్యం. అంటే గురువుల్లోకెల్లా శ్రేష్టమైంది మాతృమూర్తి అన్నమాట. తండ్రి కంటే తల్లిని 1000 రెట్లు ఎక్కువ గౌరవించాలంటోంది మనుస్మృతి. తల్లితో సమానమైన గురువు లేడని ఘంటాపథంగా చెబుతూ నాస్తి మాతృ సమో గురువు అంటోంది మహాభారతం. యక్షుడు ప్రశ్నల పరంపరలో భాగంగా భూమి కన్నా ఎవరికి ఎక్కువ సహనం అని అడిగితే తల్లికి అని బదులిచ్చాడు ధర్మరాజు. లలితా సహస్రనామ స్తోత్రం కూడా శ్రీమాత అనే నామంతోనే ఆరంభమవుతుంది. అమ్మ అనే భావనలోనే దివ్యత్వం దాగి ఉంది. అందుకే అమ్మని ఆరాధించి తరించే తాత్వికత మన ధర్మంలో సాంప్రదాయమైంది. మాతృత్వం అంటే వాత్సల్యం, త్యాగం, రక్షణ, క్షమ అనే మహోన్నత లక్షణాల సమాహారం. తల్లి ఇచ్చే సాంత్వన, ధైర్యం, స్ఫూర్తి మరెవ్వరూ ఇవ్వలేరు. నిరంతరం ఆ మాతృ సాన్నిధ్య భావనను మనకు ప్రసరింపచేయడానికి జగదాంబ ఆరాధన. అలాగే తైత్తిరీయోపనిషత్తు మాతృస్థానానికి అత్యున్నత గౌరవాన్నిస్తూ మాతృదేవోభవ అని తల్లిని దైవంతో సమానంగా పూజించమని ప్రబోధించింది. దేవీ మాహాత్మ్యం అమ్మవారిని స్తుతిస్తూ సర్వజీవుల్లో మాతృస్వరూపమై నిలిచి ఉండే దేవికి నీరాజనాలు అర్పించింది. తను ఊపిరితో ఉన్నప్పుడే కాదు, భౌతికంగా లోకాన్ని విడిచి వెళ్ళినా బిడ్డలకు స్ఫూర్తిగా నిలిచే అనుబంధం మాతృమూర్తిదే. పుట్టిన నేలను మాతృభూమి అని, పుట్టిన దేశాన్ని మాతృదేశం అని, జన్మతహా వచ్చిన భాషను మాతృభాషని అంటున్నాము అంటే అది అమ్మ విశిష్టతే. భౌతికంగా బిడ్డకు జన్మనివ్వటమే మాతృత్వం కాదు. శిశువుకు జన్మ ఇవ్వనంత మాత్రాన తల్లి కాకుండా పోదు. మాతృత్వ భావన అనేది భౌతిక పరిమితులకు మించింది. ఏ బిడ్డను చూసినా మనసు స్పందించడం, వాత్సల్యం పొంగిపొరలటం అమ్మతనమే అవుతుంది. హృదయంలో మమత నిండిన ప్రతి మహిళ మాతృదేవతే. అందుకే ఓ కవి కంటేనే అమ్మని అంటే అలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా అన్నారు. అందరినీ అక్కున చేర్చుకుని లౌకిక సాంత్వనను, పారలౌకిక జ్ఞానాన్ని పంచే మాత అమృతానందమై. అనాథలు, అభాగ్యుల పాలటే కరుణామయిగా నిలిచిన మదర్ థెరిసా వంటి వారు అమ్మలకే అమ్మలు కాదా? లోకంలో అమ్మ స్థానం కంటే అపురూపమైనది లేదు. అవతారమూర్తి అయిన అమ్మ లాలనతోనే అంతటి వాడవుతాడు. కనుక తల్లిని మించిన దైవం లేదు. ఆమెని ఆదరించడం, ఆరాధించడం కంటే పుణ్యమూ లేదు.
దీన్ని శ్రీ శారద గారు రాశారు అద్భుతంగా. ఆమెకు అనేక నమస్కృతులు. సర్వసంగ పరిత్యాగులైన వారు కూడా మాతృమూర్తికి మహోన్నత స్థానాన్ని ఇచ్చారు. భవబంధాలు దుఃఖహేతువులని హితవు పలికిన పేగుబంధాన్ని మాత్రం మినహాయించారు. వృద్ధాప్యంలో నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక తన తపోశక్తితో నదిపాయనే ఇంటి పక్కకు మరలించారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి తమ మాతృమూర్తులను ఆఖరి శ్వాస వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు. నేను ఈ ప్రపంచంలో అమితంగా ఆరాధించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మే. ఆమె పూజలు ఉపవాసాల ఫలితమే నేను అంటూ ఉద్విగ్నతకి లోనైన వారు స్వామి వివేకానంద. అహింసామూర్తి గాంధీజీ మా అమ్మ పరమస్వాధ్వి, ఆమెకు దైవచింతన అధికం, పూజ చేయకుండా ఎన్నడూ భోజనమే చేసేది కాదు, ఆమె ప్రార్థన పవిత్రతలే మా కుటుంబానికి రక్ష అని నమ్ముతాను అన్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తన తల్లి ఆర్యాంబ కన్ను మూసినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. దుఃఖ భారంతో మాతృపంచకం రచించారు. నన్ను నవమాసాలు మోసి భోజనం రుచించక నీరసించి ప్రసూతి వేదన అనుభవిస్తూ కూడా నోటి నుంచి ఒక్క పరుషవాక్యం పలకలేదు. నేను సన్యాసం స్వీకరించానని తెలిసి పరిగెత్తుకుని వచ్చావు, నన్ను ఆలింగనం చేసుకుని రోధించావు, అంతే తప్ప నన్ను తప్పు పట్టలేదు, తూలనాడలేదు. అందుకు బదులుగా చేతులు జోడించి నమస్కరించడం కన్నా ఇంకేం చేయగలనమ్మా అని దుఃఖిస్తూ నివాళులు అర్పించారు. అమ్మంటే ప్రేమ, అమ్మంటే త్యాగం, అమ్మంటే సేవ, అమ్మంటే సహనం. ఇన్ని మహనీయ గుణాలు మూర్తి భవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవ్వరూ సాటి రారు. అమ్మ స్థానం హిమాలయంలా మహోన్నతం, గంగానదిలా పరమ పవిత్రం. మాతృత్వ స్థానంతో ఆధ్యాత్మికంగాను మహోన్నత స్థితికి చేరుకునే అమ్మను మించిన దైవం అవనిలోనే లేదు. అమ్మే కదా ఆది దైవం.